ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు ప్రభుత్వానికి పెద్ద గండ. దీనికి సంబంధించి అధికారులు ఉన్నారా లేదా? ఇలాంటి అక్రమ రవాణా చేసుకోండి అని చెప్పి వదిలిపెడతారా? ఇంత జరుగుతున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆ నోటా ఈ నోటా అనుకుంటున్నారు. చెప్పుకోవడానికి చాలా డిపార్ట్మెంట్ అధికారులు ఉంటారు, కానీ ఈ అధికారులకు ఈ తంతు కనిపించడం లేదా? పచ్చనోట్లకు మత్తులో పడి పట్టించుకోవడం లేదని సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పేదల కోసం ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తున్నా ఈ పథకం లోపాలు దళారులకు లాభదాయకంగా మారాయి. ఇక అధికారుల నిర్లక్ష్యం వల్లే అక్రమ రవాణా బంద్ కావడం లేదు. ఇది ఎక్కడో కాదు, మన ఉమ్మడి మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లాలో రేషన్ బియ్యం ఎక్కడ చూసినా పుట్టగొడుగులా రేషన్ బియ్యం కొనడానికి షాపులు విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు ఊర్లలో తిరిగి కూరగాయలు అనేది విన్నాం, కానీ ఇప్పుడు మాత్రం బియ్యం అనుకుంటూ తిరుగుతున్నారు. వీరంతా టీవీఎస్ ఎక్సెల్లో ఆటోలు తీసుకుని బియ్యం షాపుల వద్దకు తీసుకెళ్తారు. పోలీసులు మాత్రం వాహనాలకు ఫైన్ల కోసం ఎప్పుడు చూసినా రోడ్లపైన వాహనాలు కనిపిస్తాయి, కానీ పోలీసులకు మాత్రం ఈ వాహనాలపైన బియ్యం తీసుకెళ్తే కనిపించట్లేదా అని అనుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ 3 రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కంక్టి, మనూర్, నాగలగిద్ద వద్ద ఈ మండలాలు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటాయి. అక్కడి నుండి చాలా రవాణా అవుతుంది, కానీ అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు. పోలీసులు తనిఖీలు చేయట్లేదు. ఎందుకు పట్టించుకోవడం లేదని అనుకుంటున్నారు. ఇలా ప్రజల రేషన్ బియ్యం రాత్రిపూట అక్రమంగా రైస్ మిల్స్ కు తరలించబడుతుంది. కానీ ఇంత పెద్ద రవాణా ప్రభుత్వం దృష్టికి రాదా? అక్రమ రవాణా వల్ల నిస్సహాయులైన ప్రజలు ఆకలితో మిగిలిపోతున్నారు. కానీ అధికారులైతే ఈ దోపిడీ భాగస్వాములై డబ్బులు లెక్క పెడుతున్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో పేదలకు నాణ్యమైన రేషన్ బియ్యం అందిస్తుంది. కానీ ఈ పథకంపై దళారుల కన్ను పడింది. ప్రజలకు రాకూడదని గండం ఇప్పుడు వారిపైనే పడుతుంది. ప్రజలు రేషన్ షాప్లో ఉచిత బియ్యం తీసుకోగానే దళారులు వారిని చుట్టుముట్టి అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. పెద్ద మొత్తంలో బియ్యాన్ని నిల్వ ఉంచుకొని పెద్ద లారీలో లోడ్ చేసుకుని రాత్రి వేళల్లో రైస్ మిల్కు తరలిస్తారు. ఇదే బియ్యాన్ని రైస్ మిల్ వాళ్ళు రీసైక్లింగ్ చేసుకుని మళ్లీ తిరిగి బియ్యం షాపులకు తరలిస్తారు. తీరా ఇదే బియ్యాన్ని ప్రజలు కొనడానికి వెళ్తే అధిక ధరలో ఈ బియ్యం లభిస్తుంది. ప్రజలు అధికారులను నిలదీస్తే ఇదిగో ప్రభుత్వ గోదాముల్లో స్టాక్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇది మీ శాఖ పరిధిలో జరుగుతున్న అక్రమ రవాణా. దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? బాధ్యులను ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న దళారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నారాయణఖేడ్ ప్రాంతంలో రేషన్ బియ్యం నల్లబజార్కు తరలించడం జరుగుతుంది. రేషన్ షాపుల నుంచి బియ్యం ఈరోజు నేరుగా మార్కెట్లో షాపులకు వెళ్తున్నాయి. అదేవిధంగా గ్రామాల్లో వెనకటికి కూరగాయలు బండ్ల మీద వెళ్ళి గ్రామం తిరిగి అమ్మేవాళ్ళు. ఈరోజు లూనాలపైన, స్కూటీలపైన వెళ్ళేసి గ్రామాల్లో ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని కలెక్ట్ చేసుకొని తిరిగి షాప్లో తీసుకొచ్చి అవే షాప్లో నుండి సీదా రైస్ మిల్కి వెళ్ళి రైస్ మిల్ నుంచి ప్యాకేజ్ అయ్యి మళ్ళీ ప్రజల వద్దకే వస్తున్నాయి. అదే బియ్యాన్ని కూడా సన్న బియ్యం చేస్తారని చెప్పేసి కూడా ఒక మార్కెట్లో ఒక వెనుకడి జరుగుతుంది. ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకొని ఈ యొక్క ప్రభుత్వ బియ్యం నల్ల మార్కెట్ తరలించకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నారాయణఖేడ్లో ఎక్కడ చూసినా బియ్యం షాపులు కనిపిస్తుంటాయి. ఇక్కడ అందరూ అధికారులు ఉంటారు, కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. కేసులు నమోదు చేసి తనిఖీ చేసిన పాపాన పోలేదు. అవినీతి అధికారులకు శిక్ష పడాలి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇప్పటికైనా మత్తులో నుండి లేచి బియ్యం షాపులపై కొంచెం చూడాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.